వెల్కమ్ టు E69 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. పోడు వ్యవసాయ పనులు చేసుకుంటున్న గిరిజన మహిళపై ఫారెస్ట్ సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూముల్లో వ్యవసాయ పనులు నిర్వహిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుందన్నారు. మహిళలను చూడకుండా ఫారెస్ట్ అధికారులు దాడి చేశారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజన మహిళలపై దాడితో మనుబోతులగూడెం గిరిజన గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు పాల్పడిన గిరిజన మహిళపై చేయి చేసుకున్న ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మణుగురు రథం గుట్ట సమీపంలో ఇసుక ర్యాంపుల నిర్వహణ కోసం సుమారు 5 హెక్టార్ల భూమిలో భారీ డోజర్లతో చెట్లను తొలగించిన ఘటనపై ఇంతవరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. అమాయక గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రతంగుట్టలో ఇసుక ర్యాంపుల కోసం చెట్ల తొలగింపు ఘటన అధికారులపై మనుబోతులగూడెం ఘటనపై రెండింటిపైన సమగ్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు వెల్లడించాలని స్థానికులు గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడే జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై వెంటనే స్పందించి దాడులకు పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.